ఓనర్ నేను డెఫినెట్గా సెక్షన్ 171H హెచ్ ప్రకారం దాని ప్రకారం చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ వార్న్ ఆల్ యువర్ పీపుల్ నాట్ టు డూ దట్. సో ఈసారి మాత్రం దానికి స్పెసిఫిక్గా సర్క్యులర్ 63/2024కి రావడం జరిగింది. ప్లీజ్ గో త్రూ ఇట్. Sir, I request the concerned DSPs and the concerned ROs to sit together, AROs to sit together and finalize, because now this time we are getting little force. It's not that మన స్టేట్కే లేదు కాబట్టి ఎలక్షన్. సో దాన్ని బట్టి క్రిటికల్ నుంచి మోస్ట్ క్రిటికల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చూపిస్తే బాగుంటుంది. నౌ దట్ యూ షోన్ అ బిగ్గర్ నంబర్, I request you to kindly sit with your very critically law and order పరంగా, AST పరంగా, లైక్ వాట్ వీ డిస్కస్డ్ లాస్ట్ టైం. AST పరంగా చూస్తే చాలా పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి, బట్ దానిలో కూడా హైయెస్ట్ AST పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉండేవి మీరు తీసుకొని ఒకసారి ప్లీజ్ సిట్ విత్ యువర్ పీపుల్ అండ్ డిసైడ్ అండ్ గివ్ us the list. ఓకే, ఎందుకంటే పోలీస్ బందోబస్తుకి సంబంధించిన మనం to election or which is not used, which will not be used for any inducement, అలాంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత 3 మెంబర్ కమిటీ దాన్ని ఎగ్జామిన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మీ వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ క్యాష్ ట్రాన్స్ఫర్ ఏవైతే అవుతాయో లేకపోతే ప్రజలకి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్లీజ్ క్యారీ యువర్ డాక్యుమెంట్స్ వెన్ యూఆర్ క్యారీ ద క్యాష్. సో ఇది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.